మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే పరిశుద్ధుడైన మత్తయి భక్తుల ద్వారా జీవం కలిగిన దేవుడు తెలియజేసిన సంగతులు మనకు కనపడుతున్నాయి. అవి ఏంటంటే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చేనను భూమి మీద ఏకీవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాం. ఈ మాట చెప్పింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను అన్నాడు. నా తండ్రి వలన మీకు దొరుకుతుంది అన్నాడు. మీలో ఇద్దరు భూమి మీద ఏకీవించి ఏదైతే అడుగుతారో, ఆనాటి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడైనా మీటింగ్ పెట్టినా, ఆయన ఎక్కడైనా సభ పెట్టినా, ఆయన ఎక్కడైనా కూర్చుని మాటలు చెబుతూ ఉన్నా అక్కడ వచ్చే ప్రజలకు చెప్పిన మాటలవి ఈ పరికార సమయంలో, ఈ ఉపవాస ప్రాంతంలో కూడా దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే, మీరు ఏకీభవించాలి. మీకు మొదటిగా చెప్పారు కదా, ఎందుకంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చుతున్న ప్రజలలో ఏకీవించే మనసు లేదు కావాలి, ఐక్యత కలిగిన మనసు లేదు కావాలి. అలాగే చెప్తున్నాడు, మీలో ఐక్యత లేదు, మీలో ఏకీవించే మనసు లేదు, మీలో సమాధానం లేదు. భర్త భార్య ఏకీవించి ప్రార్థన చేయట్లేదు, అత్త కోడలు ఏకీవించి ప్రార్థన చేయట్లేదు, అక్క చెల్లి ఏకీవించి ప్రార్థన చేయట్లేదు, అన్న తమ్ముడు ఏకీవించి ప్రార్థన చేయట్లేదు, తల్లి కూతురు ఏకీవించి ప్రార్థన చేయట్లేదు. అందుకే మీకేది దొరకట్లేదు, ఏ ఆశీర్వాదం దొరకట్లా, ఏ దీవెన దొరకట్లా, ఏ కృప దొరకట్లా. అయితే మీకు కృప దొరకాలంటే, మీకు దీవెన దొరకాలంటే, మీకు ఆశీర్వాదం దొరకాలంటే ఒక పని చేయండి అన్నాడు. అదేంటంటే, మీ ఇద్దరు ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎక్కడ? భూమి మీద. భూమి మీద మీలో ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే అది పరలోకమందున నా తండ్రి వలన మీకు దొరుకుతుంది. కులస్తుల వల్ల దొరికేది కాదు, బంధువుల వల్ల దొరికేది కాదు, తోబుట్టుల వల్ల దొరికేది కాదు, రాజకీయ నాయకుల వల్ల దొరికేది కాదు, కానీ పరలోకమందున నా తండ్రి వలన మీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎప్పుడు మనం అడిగింది పొందుకుంటాం? భార్య భర్త ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు. ఈనాడు సాతాను గారు భార్యాభర్తల మధ్య గరిబిని రేపి కలహాలు పెట్టి భర్త ఒక గదిలో పడుకుంటుంది, భార్య ఒక గదిలో పడుకుంటుంది. ఎవరి భర్త ఒక చోట, భార్య ఒక చోట. భర్తతో భార్య ఏకీభవించదు. ఎవరి భర్తతో భార్య ఏకీభవించదు. లోక సంబంధమైన పనికైతే ఏకీభవించవద్దు, ప్రకృతి సంబంధమైన పనికైతే ఏకీభవించవద్దు. ఎందుకంటే పురుషులు కొంతమంది లోకస్తులే, చాలా మంది లోకస్తులే, చాలా మంది భక్తిహీనులే, చాలా మంది ఇష్టానుసారం జీవించేవాళ్ళు. కాబట్టి లోక సంబంధమైన విషయాలలో ఏకీభవించే అవసరం లేదు, కానీ ఆత్మ సంబంధమైన విషయంలో భర్తతో పాటు భార్య ఏకీభవించాలి. దేవుని పిల్లలారా, అత్తతో పాటు కోడలు ఏకీభవించాలి, తల్లితో పాటు కూతురు ఏకీభవించాలి, అన్నతో పాటు చెల్లి తమ్ముడు ఏకీభవించాలి, అక్కతో పాటు చెల్లి ఏకీభవించి మీరు భూమి మీద ఏదైతే అడుగుతారో, భూమి మీద ఏదైతే అడుగుతారో అది నా తండ్రి వలన మీకు దొరుకును. దేవుడికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఈనాడు అలా అడిగే మనసు లేదండి. ఉందా? లేదు. ప్రార్థనకు వచ్చే విషయంలో నేను అడగదు. చూడండి, మన మధ్యలో స్టెల్లా ఉంది. స్టెల్లాకు వైజాగ్లో సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ సీట్ వస్తే ఎవరిని? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఎవరిని? ఆమె. ముగ్గురు ఏకీభవించి ఎక్కడికి వెళ్ళారు? వైజాగ్
వెళ్ళిపోయారు. ఎప్పుడైనా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ కూతురు ముగ్గురు ఏకమించి మందిరానికి వచ్చారా? ప్రార్థనకు వచ్చారా? ఏమండి? లేదు. అంటే లోక సంబంధమైన అవసరాల గురించి భర్తతో భార్య, భార్యతో భర్త మాట్లాడుకుని ఏకమించుకుని బాగా టిప్ టాప్ గా తయారై బయలుదేరేస్తారు. ఊరెళ్ళ వెళ్తారు, తిరుమలకి వెళ్ళాలని వెళ్తారు, పెళ్లికి వెళ్ళాలని వెళ్తారు, అమ్మోరింటికి వెళ్ళాలని కలిసి వెళ్ళిపోతారు. ప్రార్థనకి మాత్రం కలిసి రాదు. ఇక్కడేమంటున్నాడు? మీలో ఇద్దరు భూమి మీద ఏకీభవించి ఏదైతే జరుగుతారో అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకును. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనలో ఏముండాలి? ఏముండాలమ్మా? ఏకీభావం ఉండాలి. పెద్దలు, గురువులు, ఆత్మీయులు, ఎవరి ప్రార్థనాపరులు చెప్పిన మాటకు నువ్వు ఏకీభవించాలి. అప్పుడు నీకు పరలోకమందున్న తండ్రి వలన ఫలము దొరుకుతుంది. నువ్వు ఏకీభవించకుండా నీ మనసుకు నచ్చినట్టు చేస్తే, నీకు ఇష్టపడినట్టు చేస్తే పరలోకమందున్న తండ్రి వలన నీకు ఆశీర్వాదం దొరకదని